నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను సంపాదించుకున్న డబ్బు చిన్నదే అవ్వచ్చు నా భర్త సంపాదించేదానికంటే, అయినా కానీ అది ఆ చిన్న డబ్బు అయినా కానీ మనకి ఆత్మాభిమాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అనేది నింపుతుంది అనే ఉద్దేశంతో నేను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టడం జరిగింది. ఇది 1992 నుంచి 2023 వరకు రియల్ ఎస్టేట్ రంగంలో అమెరికాలో చేసి, అదేవిధంగా 1994 నుంచి ఈ ఫలాంథ్రఫీ వర్క్ అనేది ఇండియాలో అమెరికాలో మొదలుపెట్టాం. మరి 2023లో రాజకీయంగా అడుగుపెట్టడం జరిగింది. మరి దీని తర్వాత మీ అందరికీ తెలిసిన లైఫ్ స్టోరీ పబ్లిక్గానే. మరి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మన జీవితంలో ఎన్నో హడల్స్ వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మనము ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సొసైటీలో ఒక ఆడోళ్ళలాగా ఉంటాం. కాబట్టి చాలామంది చెప్తారా మీరేం చేస్తారు అని. అంత అండర్ ఎస్టిమేషన్ ఇంకా మనం 2026లో ఉన్నా కానీ చేస్తూనే ఉంటారు. సో మనం అవన్నీ పట్టించుకోకుండా మనము ముందుకెళ్ళాలి. ఇదంతా కూడా మన మైండ్ సెట్ నుంచి రావాలి. ఎందుకంటే ఎవరు కూడా మనకు చేయందించి లేపలేరు. సొసైటీని అట్లా ఉంది. మనం ఎంపవర్ అయితే మనం ఒక 10 మందికి ఎంపవర్ చేయగలుగుతాం. మరి మనం ఒక సొసైటీని చేంజ్ చేయాలి అని అంటే మనందరం కూడా ఎంపవర్ అవ్వాలి. మనందరం కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ కానీ మరి మన తోటి మహిళల్లో ఒక మార్పు తీసుకురావాలి అని అంటే తప్పకుండా మనందరం ముందుకు నడవాల్సిందే.